మైనింగ్ దోపిడీ 35,000 కోట్లు. 10 సంవత్సరాల్లో గ్రానైటు ఇసుక క్వారీల తవ్వకాలు రవాణాలు అక్రమాలు 35,000 కోట్లట. ఒకటి కాదు రెండు కాదు. గత పాలకుల అండదండలతో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా, లీజును మించిన తవ్వకాలు, కెపాసిటీకి మించి రవాణా, టాస్క్ ఫోర్స్ ఎంక్వైరీలో బయటపడుతున్న అక్రమాలు, గడిచిన 10 ఏళ్లలో ఖజానాకు భారీగా గండి, రంగంలోకి రాష్ట్ర సర్కార్, క్వారీల వద్ద సీసీ కెమెరాలతో నిఘా, లీజు నిబంధనలు ఉల్లంఘించిన 261 క్వారీల ఐడీలు బ్లాక్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. నాటి పాలకుల అండదండలతో అడ్డగోలుగా అక్రమంగా గ్రానైటు ఇసుక క్వారీల తవ్వకాలు చేపట్టి రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల గండి కొట్టింది. 10 ఏళ్లలో ఒకటి కాదు రెండు కాదు దాదాపు 35,000 కోట్ల ఆదాయాన్ని మైనింగ్ మాఫియా మింగేసినట్టుగా తెలిసింది. కొన్ని చోట్ల అనుమతులను మించి తవ్వకాలు చేయగా, ఇంకొన్ని చోట్ల అసలు అనుమతులు లేకున్నా గడువు తీరిన తర్వాత కూడా యథేచ్ఛగా గ్రానైట్ ఇసుక తవ్వకాలు జరిపినట్టుగా తేలింది. ఆయా జిల్లాల్లో అప్పటి అధికార పార్టీ లీడర్లు, కొందరు అధికారులు, పోలీసులు కుమ్మక్కై ఈ వ్యవహారం నడిపినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. ఇది అసలు దీనికి లెక్క ఉండదు, పత్రం ఉండదు, తవ్వుడే తవ్వుడు తవ్వుడే తవ్వుడు. ఇగో భారీ గ్రానైట్. ఇప్పుడు కరీంనగర్ అంటేనే కొండలు. ఆ కొండలను మింగిన అనకొండలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. నాట్ ఓన్లీ కరీంనగర్, అన్ని ఇప్పుడు ఇక్కడ అబ్దుల్లాపూర్ మేట దగ్గర ఒక క్రష్ ఇవి ఉన్నాయి, కంకర ఇవి మొత్తం. మేము లాస్ట్ తొలి వెలుగులో ఉన్నప్పుడు ఆ ఏరియాకు వెళ్ళి మొత్తం డీటెయిల్స్ లోపలికి వెళ్ళి మరీ చూపించినాం. వాడికి పర్మిషన్ ఒక దగ్గర ఉంటుంది, వాడు తవ్వేది ఒక దగ్గర ఉంటుంది. మైనింగ్ గ్రానైట్ ఇది పరిస్థితి. ఇసుక శాండ్ అయితే పెద్ద స్కామ్. భారీగా గ్రానైట్ ఇసుక తవ్వకాలు జరుగుతున్న రాష్ట్ర ఖజానాకు ఆశించిన స్థాయిలో రాబడి రాకపోవడంతో ప్రభుత్వం ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించింది. ఇంటెలిజెన్స్తో పాటు టాస్క్ ఫోర్స్ టీమ్తో రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ మాఫియా వివరాలు సేకరించినట్టుగా తెలిసింది. దీంట్లో విస్తుగొల్పే విషయాలు బయటకొచ్చాయి. గత ప్రభుత్వంలో ఉన్న జిల్లాల మంత్రులకు, ఇన్ఛార్జ్ మంత్రులకు, స్థానిక ఎమ్మెల్యేలకు, అధికార పార్టీ బడా లీడర్లకు ప్రతి నెల మామూళ్లు షేర్లు పంచుతూ రాష్ట్ర రాబడికి పెద్ద ఎత్తున గండి కొట్టారు. క్వారీల్లో ఏ పరిమాణంలో తవ్వకాలు చేపట్టారనే వివరాలను డీజీపీఎస్ సాంకేతికతతో శాటిలైట్ ద్వారా లెక్కిస్తారు. అయితే ఈ లెక్కింపు బాధ్యతలను అప్పటి సర్కార్ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. దీంతో క్వారీ యజమానులతో కుమ్మక్కైన ఏజెన్సీ నిర్వాహకులు కోట్లాది రూపాయల మామూళ్లు తీసుకుంటూ ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏటా యావరేజ్గా 3,500 కోట్ల చొప్పున కొల్లగొట్టారు. ఇదంతా ప్రిలిమినరీ అంచనాలే అని, వాస్తవంగా జరిగిన మొత్తం ఇంతకు డబుల్ ఉంటుందని అంటున్నారు. ప్రతి ఏడాది ఇసుక, గ్రానైట్, ఇతర మైనింగ్తో రాష్ట్రానికి 6,000 కోట్ల నుంచి 7,000 కోట్ల రాబడి అంచనా వేస్తున్నారు. ఇంతకు మించి రావాల్సి ఉండడం, ఆదాయానికి గండిపడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. మైనింగ్ మాఫియాను అడ్డుకునేందుకు చర్యలు ప్రారంభించింది. గత నెలలో రాష్ట్ర మైనింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్రమోహన్ ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు అన్ని క్వారీల్లో తనిఖీలు చేశాయి. ఈ తనిఖీల్లో లీజు నిబంధనలు ఉల్లంఘించి భారీగా మైనింగ్ చేయడం, లీజు గడువు తీరడం లాంటి అంశాలను గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 261 క్వారీల ఐడీలను బ్లాక్ చేశారు. అక్కడ ఎలాంటి మైనింగ్ యాక్టివిటీ జరగకుండా పర్యవేక్షించేందుకు ఎంట్రీ ఎగ్జిట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను తాజాగా మైనింగ్ శాఖ డైరెక్టర్ ఆదేశించారు. పెద్ద ఎత్తున ఆదాయం మాటున అక్రమాలు, ఇసుక క్వారీలు సప్లైలో తీసుకున్న చర్యలతో ఆదాయం పెంచామని గత బీఆర్ఎస్ సర్కార్ ప్రకటించుకున్నది. అయితే ఇదే ఆదాయం మాటున భారీగా అక్రమాలు జరిగినాయి. ఇప్పుడు మీకు నేరేళ్ల ఇష్యూ ఎట్లా జరిగింది? ఈ మైనింగ్ మాఫియాని క్వశ్చన్ చేసినందుకే నేరేళ్లలో ఒకవేళ కనుక ఈ ఇసుక క్వారీలని, ఇసుక ట్రాక్టర్లని, లారీలని, ఈ మైనింగ్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీకు ఇట్లుంటుంది అని దాని ద్వారా భయపెట్టే ప్రయత్నం 2014 ఫస్ట్ పీరియడ్లోనే చేసి పడేసిండు. ఇంకెవరు మాట్లాడకుండా, ఇట్లా మాట్లాడకుండా బెదిరించి భయపెట్టి చంపి 35,000 కోట్ల అక్రమాలు జరిగినాయని ప్రాథమికంగా ఒక రిపోర్ట్ తయారు చేసిరట. ఇప్పుడు ఇందులో పాయింట్ ఏంటంటే, అప్పుడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది. కాంగ్రెస్ బీజేపీ నాయకులు కూడా లోకల్గా ఉన్న వాళ్ళు కొల్లుడే ఉంటారు ఈ మాఫియాతో, ఏం డౌట్ పడాల్సిన అక్కర్లే. ఆనాడు బీఆర్ఎస్తో వీళ్ళు కూడా కొల్లుడే ఉన్నారు, లోకల్గా ఉన్న లీడర్లు. లేకపోతే ఇంత పెద్ద మాఫియా ఎట్లా నడుస్తుంది? ఏం చేసిరు మీరు కొట్లాడకుండా?